ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయింది. ఈ తుఫాను ప్రభావంతో ఇవాళ రేపు తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, జనగాం జిల్లాలో ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. నిన్న హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం చిరుజల్లులు కురిశాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా, ఎన్కూరు, సత్తుపల్లి, కొణిజర్ల సహా పలు మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి. ఇక ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ఇవాళ కూడా చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాను ఫెంగల్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇటు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇటు తమిళనాడు వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే బాగా కురుస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే శనివారం రాత్రి పుదుచ్చేరిలో తీరం దాటినప్పటికీ కూడా దీని ప్రభావం అయితే మాత్రం ఏపీలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు నెల్లూరు, ఇటు రాయలసీమ, చిత్తూరు వరకు అయితే మాత్రం భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అయితే రానున్న 2-3 రోజులు కూడా ఇంకా వర్షాలు భారీగా ఉండే అవకాశం ఉందని, అదేవిధంగా చూసుకున్నట్టు కనుక ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు దక్షిణ కోస్తా, రాయలసీమలో అయితే భారీగా వర్షాలు ఉంటాయంటూ కూడా అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇటు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లా, అదేవిధంగా తిరుపతి, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు ఉన్నాయంటూ కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ కు అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అధికారులు కూడా దీనిపై ఇప్పటికే కసరత్తును కూడా ప్రారంభించిన పరిస్థితి ఉంది. ఎక్కడైతే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయో ఇటువైపు మొత్తం పూర్తి స్థాయిలో కూడా అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఫెంగల్ తుఫాన్ కారణంగా ఇటు నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేటలో అయితే సుమారుగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఈ ఎఫెక్ట్ అయితే కనుక ఇది తెలంగాణ కూడా వ్యాప్తంగా కూడా ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది తెలంగాణలోకి వచ్చి చూసుకునేసరికి అయితే కనుక తెలంగాణ వ్యాప్తంగా కూడా చిరుజల్లులు మొదలుకొని ఇటు పూర్తి స్థాయిలో వర్షాలు కూడా భారీగా వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ కూడా అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేయడం జరిగింది. అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు తెలుగు రాష్ట్రాలపై ఈ వర్షం తాలూకు ప్రభావం భారీగా ఉంటున్న నేపథ్యంలో ఇటు రాయలసీమ, ఇటు నెల్లూరు, చిత్తూరు జిల్లాకు సంబంధించినంత వరకు కూడా అధికారులందరూ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలైనటువంటి వాటిలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కూడా కల్పించాలంటూ ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అంటే ఈ ప్రభావం అయితే కనుక భారీగానే ఉంటుంది. పూర్తి స్థాయిలో నీరు ఎక్కువ మొత్తంలో చేరడంతో అయితే మాత్రం మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెబుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ తుఫాను తీరం దాటినప్పటికీ కూడా వర్షం తాలూకా ప్రభావం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా గాలులు తీవ్రత కూడా సుమారు 40 నుంచి 55 కిలోమీటర్లు కూడా వేగం ఉంటుందని, అందువల్ల మత్స్యకారులు ఎవరు కూడా ఘాటుకు వెళ్ళొద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.